అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు ఇవ్వాలని మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది కడవరి దినాలు కదా. ఈ కడవరి దినాల్లో ఏ ఫలాలు ఏ వరాలైతే మనకు అవసరమో మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాటన్నిటిని సాధిద్దాం. ఎందుకంటే క్రైస్తవులు అనబడిన మనందరం ప్రభు కోసం నిలబడాలి. ఏ ప్రాంతంలో అయితే మీరు ఉన్నారో ఆ ప్రాంతంలో దేవుని కోసం బలమైన సాక్షులుగా వాడబడాలి. ఈరోజు నేను అంటాను కదా, మనుషులు అందరూ మాట్లాడగలరు కదా. కొంతమంది తిడుతూ కూడా ఈ మాట అంటారు, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతావా అంటారు. ఎందుకంటే ఆ మాటలు గాయపరుస్తాయి కాబట్టి. ఈరోజు మాట ఎంత ప్రమాదం అంటే, ఆ మాట ద్వారా ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆ మాట ద్వారా ఎంతోమంది ఎన్నో సమస్యల్లో పడ్డారు. ఆ మాట ద్వారా ఎంతోమంది ఇరుకు ఇబ్బందుల్లో పడ్డారు. అదే మాట కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది, అయ్యా మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మేము ఆదరించబడ్డాం, మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మేము ఎంతగానో బలపరచబడ్డాం. ఎందుకంటే అది మన మాట కాదు కదా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడితే మన జీవితాలు కట్టబడతాయి. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ఆదరించబడతాయి. యేసు ప్రభులు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. అందులో యేసు ప్రభులు వారు ప్రేమించిన ప్రియ కుటుంబం ఉంది. మనందరికీ బాగా తెలుసు, మార్తా మరియా లాజర్ కుటుంబం. వారి జీవితంలో చాలా బలమైన శోధన వచ్చింది. యేసు ప్రభు ప్రేమించే కుటుంబాల్లో కూడా శోధన వస్తుంది. దేవుని కూడా అమితంగా ప్రేమించే కుటుంబాల్లో కూడా శోధన వస్తుంది. ఆ శోధన ఎట్లాంటి శోధన అంటే మరణకరమైన శోధన. లాజరు చాలా బలహీనుడైపోయాడయ్యా, చనిపోయే పరిస్థితులు ఉన్నాడని ప్రభుకు వర్తమానం వచ్చినా ఆయన ఆలస్యం చేసిన పరిస్థితి మనకు బాగా తెలుసు. లాజరు చనిపోయాడు, సమాధులు పెట్టబడ్డాడు. ఇంటి దగ్గర కుటుంబం అంతా రోధిస్తూ ఉంది. అయ్యో నా తమ్ముడు చనిపోయాడని లాజరు యొక్క రక్త సంబంధులు కన్నీరు విడుచుట మనం చూసాం. యేసు ప్రభులు వారు వచ్చారు. వచ్చిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈ మధ్యలో వారు అంటారు కదా, ప్రభా నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఇక్కడ ఉండుంటే ఈ మరణకరమైన పరిస్థితి మా కుటుంబంలో వచ్చేది కాదయ్యా అని వారు ఏడుస్తూ ఉంటే, ప్రభులు వారి సమాధి దగ్గరికి పోయి అక్కడ ఆయన విలపించిన పరిస్థితి, ఆయన రోధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభులు వారు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నేను లాజర్ని బ్రతికించగలనని మీరు నమ్ముతున్నారా? ఎస్ లార్డ్, మేము నమ్ముతున్నాం. ఆ మాట ఎంత అద్భుతమైన మాట తెలుసు. ఈరోజు ప్రభు మిమ్మల్ని కూడా అడుగుతున్నారయ్యా, మీ కుటుంబాలని మార్చగలని మీరు నమ్ముతున్నారా? ఎస్ మేము నమ్ముతున్నాం ప్రభా అని చెప్పండి. మీ ఆరోగ్యాలని మరలా తిరిగి రప్పించగలని మీరు నమ్ముతున్నారా? ఎస్ ప్రభా మేము నమ్ముతున్నాం. మీ పోయిన ఉద్యోగాన్ని నేను మరలా తిరిగి రప్పించగలని మీరు నమ్ముతున్నారా? ఎస్ ప్రభా మేము నమ్ముతున్నాం అని చెప్పండి. ఎందుకంటే నమ్ముట మీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని ప్రభు లేఖనాలు సెలవిచ్చినట్లు యేసు ప్రభులు వారు ఒక్క మాట చేత వారి కుటుంబ పరిస్థితులను మార్చాడు. దేవుని వాక్యాలు యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ మాట చదవగలిగితే, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఆయన సమాధి ముందరుండి లాజరు బయటికి రాని బిగ్గరగా కేకవేయగా, చనిపోయిన లాజరు, కుళ్ళిపోయిన శవము కలిగిన లాజరు సజీవుడిగా బయటికి రావడం అనేక మంది చూడగలిగారు. ఈరోజు నేను అంటాను, నీ పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకుంటున్నారేమో, నీ జీవితం అయిపోయిందని అందరూ అనుకుంటున్నారేమో, నీ కుటుంబ పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకుంటున్నారేమో, నీ భవిష్యత్తు ఇంకా బాగుపడదని అందరూ అనుకుంటున్నారేమో. యేసయ్య ఒక్క మాట చనిపోయిన లాజర్ని సజీవంగా బయటికి తీసుకురాగలిగితే, ఆయన ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు, ఈరోజు నీ బ్రతుకులో అన్నిటినీ ప్రభు మార్చగలిగిన దేవుడు. కాకపోతే ఒకటి, నువ్వు నమ్ముతున్నావా? ప్రభు మారుస్తాడని నువ్వు నమ్ముతున్నావా? ప్రభు లేవనెత్తాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఈరోజే మన బ్రతుకులో గొప్ప అద్భుతం చూస్తాం. ఈరోజు ఏ పని నిమిత్తం అయితే మీరు బయటకు వెళ్తున్నారో, ఏ ప్రయత్నాలతో మీరు చేస్తున్నారో, నమ్మండి, దేవుడు గొప్ప అద్భుతాన్ని మీ జీవితంలో చేస్తాడు. ఈరోజు ఒకే మాట చెప్పండి, ప్రభా నువ్వు ఒక్క మాట సెలవి, నా బ్రతుకు మారుతుంది. ప్రభా నువ్వు ఒక్క మాట ఆజ్ఞాపించు, నా ఆరోగ్యం బాగుపడుతుంది. నువ్వు ఒక్క మాట ఆజ్ఞాపించు, పడిపోయిన నా జీవితం మరలా తిరిగి లేపబడుతుంది అని నమ్మకం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో జరిగించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.